మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఇస్ జీవితం అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ హైకోర్టుకి అయితే స్ట్రాటజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రాటజికల్ ఆల్రెడీ ప్రిపరేషన్ ప్లాన్ అనేది చెప్పడం జరిగింది. అలాగే ఇంతకుముందు సిలబస్ అయితే ఇవ్వలేదు, ఈసారి సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. అటువంటి సిలబస్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మీకు ఆ టాపిక్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఏ టాపిక్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే స్ట్రాటజిక్ నుంచి 10 మార్క్స్ అనేవి మీకు వస్తాయి అని కూడా మీకు చెప్పడం అనేది జరిగింది. అలాగే మనం ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇంతవరకు డిస్కస్ చేయడం జరిగింది. మరి ఇప్పుడైతే ఒక టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. అంటే ఒక టాపిక్ అనేది మనం చదివితే ఆ టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్ అయినా మనం ఆన్సర్ చేయొచ్చు అనే విధంగా ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్ అనేవి మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలిగితే ఆ టాపిక్ మీరు చదివినట్టే. ఒక టాపిక్ ఫెస్టివల్స్ అనే టాపిక్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ ఫెస్టివల్స్ టాపిక్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం ఇప్పుడు ఒక టాపిక్ అనేది చదివితే ఆ టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయగలిగే ఎబిలిటీ మనలో ఉండాలి. ఓకే, అంటే ఉండాలి అంటే ఆ టాపిక్ అంతా మనం క్లియర్గా అర్థం అయ్యేటట్టు మనం చదవాలి. ఓకే, ఫెస్టివల్స్ అనే టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. అలాగే మరి ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ హైకోర్టుకి అయితే కంప్లీట్ కోర్స్ అయితే మన పిఆర్ అకాడమీలో అవైలబుల్ గా ఉందండి. కేవలం 649 రూపీస్కే మీకు అందించడం జరుగుతుంది. జీకే, రీజనింగ్ అలాగే జనరల్ ఇంగ్లీష్ అనేది మీకు కంప్లీట్ వీడియోస్ అలాగే 80,000 ప్రాక్టీస్ బిట్స్ 6 months వ్యాలిడిటీతో అయితే మీకు అందించడం అనేది జరుగుతుంది. అలాగే ఓన్లీ జనరల్ ఇంగ్లీష్ కావాలన్నా సరే జనరల్ ఇంగ్లీష్ అనేది కేవలం 99 రూపీస్కే మీకు అందించడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్ టాపిక్స్ లో అయితే కేవలం మీకు 25,000 బిట్స్ అయితే అందించడం జరుగుతుంది. ఇంగ్లీష్ మోడల్ పేపర్స్ అలాగే పీడిఎఫ్ అన్నీ కూడా విత్ వీడియోస్ కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ కోర్సెస్ కావాలి అనుకుంటే ఫస్ట్ అయితే పిఆర్ అకాడమీ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. కోర్సెస్ అన్నీ కూడా విజిట్ చేయండి, డెమో క్లాసెస్ చూడండి. డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే కోర్స్ అనేది పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద ఫేమస్ ఫెస్టివల్ ఆఫ్ వీల్ సెలబ్రేట్ ఇన్ ఇండియా? భారతదేశంలో ప్రసిద్ధ ఆఫ్ వీల్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అని అడిగారు. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 నాగాలాండ్, ఆప్షన్ 2 అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ 3 కేరళ, ఆప్షన్ 4 పంజాబ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటండి, నాగాలాండ్ లో అయితే ఈ ఆఫ్ వీల్ అనే ఒక పండుగను జరుపుకుంటారు. మరి నాగాలాండ్ లో ఎవరు జరుపుకుంటారని అంటే విభిన్న గిరిజన ప్రజలు, అంటే అన్ని గిరిజన ప్రజల యొక్క సమూహాలు అయితే ఈ ఆఫ్ వీల్ ఫెస్టివల్ అనేది అయితే నాగాలాండ్ లో జరుపుకుంటారు. అలాగే వాళ్ళ సంస్కృతి వారసత్వాన్ని ప్రదర్శిస్తూ ఈ ఆఫ్ వీల్ ఫెస్టివల్ అనేది అయితే నాగాలాండ్ లో జరుపుకుంటారు. అలాగే మరి ఎప్పుడు జరుపుకుంటారండి అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో అయితే మొదటి వారంలో జరుపుకుంటారు. ఎప్పుడండి? డిసెంబర్ మొదటి వారంలో అయితే ఈ ఆఫ్ వీల్ ఫెస్టివల్ అనేది అయితే జరుపుకుంటారు. ఓకే, మరి ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? నాగాలాండ్కి సంబంధించిన ఫెస్టివల్ గురించి చెప్పుకున్నాం. మరి మిగతా రాష్ట్రం యొక్క ఫెస్టివల్స్ అనేది చూద్దాం. ఓకే, మరి అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకునే ముఖ్యమైన ఫెస్టివల్స్ అంటే ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే ఫెస్టివల్స్ అనేది మీకు చెప్తున్నాను. కానీ మీరు చదివితే కనుక అన్ని ఫెస్టివల్స్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని ఫెస్టివల్స్ కూడా మీరు చదవాలి. కానీ ఇక్కడ నేను చెప్పేవి ఏంటి, ఎక్కువగా ఎగ్జామ్లో అడిగే ఫెస్టివల్స్ అనేది మీకు చెప్తున్నాను. ఓకే, మరి అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన పండుగలు ఏంటండి? లోసర్ ఫెస్టివల్ అనేది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే అడగడం జరిగింది. మరి కేరళ రాష్ట్రంలో జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగలు ఏంటి? ఓణం ఫెస్టివల్, అలాగే విషు ఫెస్టివల్. ఓకే, ఇవైతే కేరళలో జరుపుకునే ఒక ప్రసిద్ధమైన ఫెస్టివల్స్. ఓకే, మరి పంజాబ్లో జరుపుకునే ఫెస్టివల్స్ ఏంటి? జరుపుకునే ఒక ప్రసిద్ధ పండుగలు ఏంటి? బైసాఖి. ఓకే, బైసాఖి ఫెస్టివల్ అలాగే లోహ్రీ ఫెస్టివల్. ఓకే, ఈ రెండు కూడా ఎక్కువగా పంజాబ్ రాష్ట్రంలో ప్రసిద్ధకరమైన పండుగలు, అంటే బాగా ప్రాచుర్యం. మనకి ఇప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినా దేని గురించి అడుగుతారు? ఎక్కువగా ప్రసిద్ధి చెందినవి, ఎక్కువగా పాపులర్ అయినవి అడుగుతారు. అటువంటి ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా. లేదు మనం అన్నీ కూడా చదవాలండి, ఇవే అడుగుతారని చెప్పలేం. కానీ అన్ని ఫెస్టివల్స్ గురించి, ఆ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు, ఏ
తెగవారు జరుపుకుంటారు, ఏ సందర్భంగా జరుపుకుంటారు, ఏ దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ ఫెస్టివల్ అని జరుపుకుంటారు, ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చదివితే క్వశ్చన్ అనేది ఏ విధంగా ఇచ్చినా మీరు రాయగలరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Next, in which state is the festival of Chhat Puja, which is celebrated to worship the sun, celebrated the most? సూర్యుడిని ఆరాధిస్తూ జరుపుకునే ఛత్ పూజ పండగ ఏ రాష్ట్రంలో ఎక్కువగా జరుపుకుంటారు అని అడిగారు. ఓకే, ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 2 బీహార్, ఆప్షన్ 3 రాజస్థాన్, ఆప్షన్ 4 ఒడిస్సా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటండి మీకు ఇక్కడ ఏం అడిగారు? ఛత్ పూజ అనేది ఎవరిని ఆరాధిస్తూ పూజిస్తారు. ఓకే, అది ఏం అడిగారు? ఇది ఏ సందర్భంగా ప్రదర్శిస్తారు, ఎవరిని ఆరాధిస్తూ ప్రదర్శిస్తారు, కానీ ఇక్కడ ఏ రాష్ట్రంలో ప్రదర్శిస్తారని అడిగారు. అంటే మీకు క్వశ్చన్ లోనే ఏ విధంగా ఇచ్చారు? సూర్యదేవుణ్ణి ఆరాధిస్తూ జరుపుకునే పూజ ఛత్ పూజ. అంటే సూర్యదేవుణ్ణి ఆరాధిస్తూ జరుపుకునే పూజ ఛత్ పూజ. ఇది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అని అడిగారు. ఓకే, ఏంటి ఎక్కడ జరుపుకుంటారండి? బీహార్ రాష్ట్రంలో జరుపుకుంటారు. పూజ అనేది ఒక్క బీహార్ రాష్ట్రంలోనే కాదండి, ఎక్కడ జరుపుకుంటారు? ఉత్తరప్రదేశ్. ఎక్కడండి? ఉత్తరప్రదేశ్, అలాగే జార్ఖండ్లో కూడా జరుపుకుంటారు. ఎక్కడండి? ఉత్తరప్రదేశ్, అలాగే జార్ఖండ్. ఎక్కడండి? జార్ఖండ్. అంటే మీకు అడగొచ్చు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్లో జరుపుకునే పూజ ఏంటి, ఒక ఫెస్టివల్ ఏంటి అని అడగొచ్చు. ఓకే, ఈ ఛత్ పూజ అనేది అయితే ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ మరియు బీహార్ రాష్ట్రంలో జరుపుకుంటారు. మరి ఎవరిని ఆరాధిస్తూ? సూర్యదేవుణ్ణి ఆరాధిస్తూ, ముఖ్యంగా సూర్యదేవుని భార్య అయిన ఉష. ఎవరండి? సూర్యదేవుని భార్య అయిన ఉష. ఆమె నేమ్ ఏంటండి? చతి మయ. ఏంటండి? చతిమయ. ఓకే, ఉషా చతిమయ అయిన సూర్యదేవుని భార్య అయిన ఆమెను ఆరాధిస్తూ ఈ ఛత్ పూజ అనే జరుపుకుంటారు. సూర్యదేవుని ఆరాధిస్తూ జరుపుకునే పూజ అని అందరికీ తెలుసు, కానీ సూర్యదేవుని భార్య అయిన ఉషా చతిమయని ఆరాధిస్తూ ఈ ఛత్ పూజ అనేదైతే బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ముఖ్యంగా అయితే జరుపుకుంటారు. మరి పశ్చిమ బెంగాల్లో జరుపుకునే ముఖ్యమైన పూజ ఏంటండి అంటే దుర్గా పూజ. దుర్గా పూజ అనేది పశ్చిమ బెంగాల్లో చాలా ప్రసిద్ధకరమైన ఒక ఫెస్టివల్. ఓకే, అలాగే మరి రాజస్థాన్కి వస్తే, మరి రాజస్థాన్లోని బాగా ముఖ్యమైన ఫెస్టివల్స్ ఏంటండి? ఎక్కువగా రాజస్థాన్లోని ఏ ఫెస్టివల్స్ గురించి ఎక్కువగా అడుగుతారండి అంటే ఏ ఫెస్టివల్స్ అండి? గంగౌర్. ఏంటండి? గంగౌర్ ఫెస్టివల్ అనేది రాజస్థాన్లో ఒక ప్రసిద్ధకరమైన ఫెస్టివల్. అలాగే మరి పుష్కర మేళా. ఈ పుష్కర మేళా అనే ఒక ఫెస్టివల్ గురించి అయితే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. అలాగే ఎన్టీపీసీ కూడా ఈ పుష్కర మేళా అనేది ఏ రాష్ట్రంలో ఏ విధంగా జరుపుకుంటారని కూడా అడిగారు. ఈ పుష్కర మేళా అనేది రాజస్థాన్ అజ్మీర్ జిల్లాలో అయితే ప్రపంచంలోనే ఒక పెద్ద సంతల పోటీగా జరుపుకుంటారు. ఆ పుష్కర మేళాలో అయితే వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి సంబంధించిన సాంస్కృతిక పోటీలు, అలాగే పశువుల పోటీలు అనేది జరుపుకుంటారు. ఒంటెల పోటీలు అంటే ప్రపంచంలోనే జరిగే సంతలు అనేవి జరుగుతాయి కదండి, అటువంటి సంతల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఒంటెల సంత ఏంటండి అంటే పుష్కర మేళ. ఈ పుష్కర మేళలో ఎక్కువగా పశువుల పోటీలు కూడా జరుగుతుంటాయండి. మరి ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ముఖ్యమైన పండగ ఒక ఏంటండి? రథయాత్ర. ఏంటండి? రథయాత్ర అనేది ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఒక ముఖ్యమైన పండగ. అలాగే మరి కార్తీక పౌర్ణమి. ఏంటండి? కార్తీక పూర్ణిమ. ఓకే, కార్తీక పూర్ణిమ అనేది కూడా ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఒక ముఖ్యమైన ఫెస్టివల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఈస్ ద హార్వెస్ట్ ఫెస్టివల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ? కేరళ రాష్ట్రంలో పంట కోత పండగ ఏది అని అడిగారు. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఓనం, ఆప్షన్ 2 పొంగల్, ఆప్షన్ 3 బైసాఖి, ఆప్షన్ 4 గుడి పద్వా.
మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, కేరళలోని జరుపుకునే పంట కోత పండగ ఏది అని అడిగారు. ఏంటండి? ఓనాం పండగ. ఈ ఓనాం పండగ అనేది కేరళలోని ఒక కొత్త సంవత్సరం పండగగా జరుపుకుంటారు. అలాగే ఒక పంట కోత పండగగా అయితే ముఖ్యంగా 10 రోజుల పాటు జరుపుకుంటారండి. ఎన్ని రోజులండి? 10 రోజుల పాటు అయితే ఈ ఓనాం పండగ అనేది అయితే జరుపుకుంటారు ఒక పంట కోత పండగగా. అలాగే ఇక్కడ ఇచ్చినవి పంట కోత పండుగలు ఉన్నాయి. మరి పొంగల్ పండుగ అనేది ఏ రాష్ట్రానికి చెందినది? తమిళనాడు రాష్ట్రానికి చెందినది. ఏ రాష్ట్రం అండి? తమిళనాడు. తమిళనాడు రాష్ట్రంలో ఈ పొంగల్ పండుగ అనేది ఒక పంట కోత పండుగగా సూర్యదేవుణ్ణి ఆరాధిస్తూ ఈ పొంగల్ పండుగ అనేది జరుపుకుంటారు. మరి బైసాఖి అనే ఒక ఫెస్టివల్ దేనికి సంబంధించింది? పంజాబ్ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన పండుగని చెప్పుకున్నాం కదా. మరి పంజాబ్ రాష్ట్రంలో అయితే ఈ బైసాఖి పండుగ అనేది దేని సందర్భంగా జరుపుకుంటారు? ఇది కూడా ఒక పంట కోత సందర్భంగా జరుపుకుంటారు. అంటే ఇది కూడా పంజాబ్ రాష్ట్రంలో ఒక పంట కోత పండుగగా జరుపుకుంటారు. ఇక్కడ చూసుకున్నాం ఏంటి, మీకు పంట కోత పండుగ ఏది అని అడిగారు, కానీ ఇక్కడ ఏంటి మెన్షన్ చేశారు? రాష్ట్రం అనేది మెన్షన్ చేశారు. కాబట్టి కేరళ రాష్ట్రంలో పంట కోత పండుగ ఏది అని అడిగారు. పొంగల్ కూడా పంట కోత పండుగ, కానీ ఏ రాష్ట్రం? తమిళనాడు రాష్ట్రం. ఓకే, మరి పంజాబ్ కూడా పంట కోత పండుగే, బైసాఖి కూడా పంట కోత పండుగే, కానీ ఏ రాష్ట్రం? పంజాబ్ రాష్ట్రంలో పంట కోత పండుగగా జరుపుకుంటారు. ఓకే, మరి గుడి పద్వా అనేది అయితే మహారాష్ట్ర. ఈ గుడి పద్వా అనేది మహారాష్ట్రలో జరుపుకునే ఒక నూతన సంవత్సర పండగ. ఏంటండి? గుడి పద్వా అనేది ఒక నూతన సంవత్సరాన్ని సూచిస్తుంది. ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మహారాష్ట్రలో జరుపుకునే ఒక ప్రసిద్ధకరమైన పండగల్లో ఈ గుడి పద్వా పండగ కూడా ఒకటి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ మంత్ ఈజ్ ఫెస్టివల్ ఆఫ్ గణేష్ చతుర్థి సెలబ్రేటెడ్? గణేష్ చతుర్థి పండగ ఏ నెలలో జరుపుకుంటారు అని అడిగారు. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 మార్చ్ ఏప్రిల్, ఆప్షన్ 2 ఆగస్ట్ సెప్టెంబర్, ఆప్షన్ 3 అక్టోబర్ నవంబర్, ఆప్షన్ 4 డిసెంబర్ జనవరి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటండి? ఆగస్ట్ మరియు సెప్టెంబర్ నెలలో అయితే గణేష్ చతుర్థి అనేది జరుపుకుంటాం. ఎప్పుడు? తెలుగు నెలలు అయిన భాద్రపద మాసంలో అయితే ఈ భాద్రపద మాసం ఆగస్టు సెప్టెంబర్లో అయితే ఈ గణేష్ చతుర్థి అనేది జరుపుకుంటాం. మరి మార్చి ఏప్రిల్లో జరుపుకునే పండగలు ఏంటండి అంటే ఉగాది, హోలీ అనేవి అయితే మార్చి ఏప్రిల్లో జరుపుకునే పండగలు. మరి అక్టోబర్ నవంబర్లో జరుపుకునే పండగలు ఏవండి అంటే దీపావళి, దసరా అనేది అక్టోబర్ నెలలో జరుపుకుంటాం. మరి డిసెంబర్ నెలలో ఏ ఫెస్టివల్స్ అండి అంటే డిసెంబర్ నెలలో అయితే క్రిస్మస్ అలాగే మకర సంక్రాంతి అనేది డిసెంబర్ జనవరి నెలలో అయితే జరుపుకుంటాం. ఓకే, నెక్స్ట్. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ లోసర్ సెలబ్రేటెడ్? లోసర్ పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అని అడిగారు. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ 2 రాజస్థాన్, ఆప్షన్ 3 పంజాబ్, ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎక్కడండి? హిమాచల్ ప్రదేశ్ లో జరుపుకుంటాం. ఇందాక ఏమని చెప్పుకున్నాం? టిబెటియన్ యొక్క బౌద్ధుల కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. అంటే బౌద్ధులు కొత్త సంవత్సరంగా ఈ లోసర్ పండుగ అనేది జరుపుకుంటారు. మరి ఎక్కడెక్కడ జరుపుకుంటారు? ఇందాక మనం చెప్పుకున్నాం, ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్ లో జరుపుకుంటారని చెప్పుకున్నాం. ఇక్కడ ఆప్షన్ ఏంటి ఇచ్చారు? హిమాచల్ ప్రదేశ్. అంటే ఇది 4 రాష్ట్రాల్లో అయితే జరుపుకుంటారండి. ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, అలాగే సిక్కిం, అలాగే లడక్ లో కూడా ఈ లోసర్ పండుగనే జరుపుకుంటారు. ముఖ్యంగా బౌద్ధులు దీన్ని కొత్త సంవత్సరంగా ఈ పండుగనైతే జరుపుకుంటారు. ఓకే, మరి అలాగే రాజస్థాన్ లో జరుపుకునే పండుగలు చూసాం కదండి. రాజస్థాన్ లో గంగౌర్ అలాగే పుష్కర మేళా అనేవి బాగా ప్రసిద్ధకరమైన ఫెస్టివల్స్. మరి పంజాబ్ లో అయితే బైసాఖి అనేది పంజాబ్ రాష్ట్రంలో ఒక నూతన సంవత్సర పండుగగా జరుపుకుంటారు. మరి ఉత్తరప్రదేశ్ లో అయితే కుంభమేళా అనేది బాగా ప్రసిద్ధకరమైన ఒక ఫెస్టివల్. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
నెక్స్ట్ దుర్గా పూజ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ విచ్ స్టేట్? దుర్గా పూజ ఏ రాష్ట్రంలో అతిపెద్ద పండగగా జరుపుకుంటారు అని అడిగారు. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 బీహార్, ఆప్షన్ 2 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 3 ఒడిస్సా, ఆప్షన్ 4 అస్సాం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటండి, పశ్చిమ బెంగాల్లో అయితే ఈ దుర్గా పూజ అనేది చాలా పెద్ద పండగగా జరుపుకుంటారు. దుర్గా పూజ అనేది మన నవరాత్రుల్లో దుర్గాదేవికి పూజ చేస్తూ అందరూ జరుపుకుంటారు, కానీ దుర్గా పూజ అనేది అతిపెద్ద పండగగా అయితే పశ్చిమ బెంగాల్లో జరుపుకుంటారు. దేవి నవరాత్రులు అంటే దేవిని ఆరాధిస్తూ నవరాత్రుల టైంలో చాలా ఘనంగా అయితే ఈ దుర్గా పూజ అనేది పశ్చిమ బెంగాల్లో జరుపుకుంటారు. మరి బీహార్ రాష్ట్రంలో జరుపుకునే ఫెస్టివల్స్ అయితే పూజ అనేది బీహార్ రాష్ట్రంలో జరుపుకునే పండుగ అని చెప్పుకున్నాం. ఓకే, మరి ఒడిస్సాలో అయితే రథయాత్ర అనేది ఒక ముఖ్యమైన పండగగా జరుపుకుంటారు. మరి అస్సాంలో అయితే బిహు అనే ఒక పండగ అయితే సంవత్సరానికి 3 సార్లు ఈ బిహు అనే ఒక పండగనైతే జరుపుకుంటారు. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద పుష్కర మేళా హెల్డ్? పుష్కర మేళా ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది అని అడిగారు. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 గుజరాత్, ఆప్షన్ 2 రాజస్థాన్, ఆప్షన్ 3 మధ్యప్రదేశ్, ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటండి, రాజస్థాన్లో అయితే పుష్కర మేళా అనేది జరుపుకుంటారు. ఈ పుష్కర మేళా అనేది రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో అయితే చాలా వాళ్ళ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా జరుపుకుంటూ ఈ పుష్కర మేళా అనేది జరుపుకుంటారు. అందులో ఇక్కడ పశువుల పోటీ కూడా ఉంటుందంటే ఒంటెల పోటీలు, పశువుల పోటీలు చాలా ఈ పుష్కర మేళాలో అయితే చాలా చక్కగా జరుగుతాయి. ఓకే, మరి గుజరాత్లో జరుపుకునే పండగ ఏంటంటే గుజరాత్లో అయితే నవరాత్రులు మరియు ఉత్తరాయణం అనేవి ఒక ప్రసిద్ధ పండుగలుగా జరుపుకుంటారు. మరి మధ్యప్రదేశ్లో అయితే ఏ పండుగలు బాగా ప్రసిద్ధకరంగా జరుపుకుంటారండి అంటే సూరహో అనే ఒక ఫెస్టివల్ అయితే మధ్యప్రదేశ్లో చాలా ప్రసిద్ధకరమైన ఒక పండుగగా గుర్తించవచ్చు. ఓకే, మరి ఉత్తరప్రదేశ్లో అయితే కుంభమేళా అనేది ఉత్తరప్రదేశ్లో చాలా ప్రసిద్ధకరమైన ఒక పండుగ. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ బిహు సెలబ్రేటెడ్? బిహు పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అని అడిగారు. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 త్రిపుర, ఆప్షన్ 2 అస్సాం, ఆప్షన్ 3 మేఘాలయ, ఆప్షన్ 4 మణిపురి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటండి, అస్సాం రాష్ట్రంలో అయితే ఈ బిహు పండుగ అనేది సంవత్సరానికి 3 సార్లు జరుపుకుంటారు. ఎప్పుడెప్పుడు జరుపుకుంటారండి అంటే వసంత ఋతువులో ఒకసారి, శరత్ ఋతువులో ఒకసారి, అలాగే శీతాకాలంలో ఒకసారి అయితే జరుపుకుంటారు. మరి 3 సార్లు కూడా 3 విధాలుగా జరుపుకుంటారండి. బొహాగ్ బిహు అనేది ఏప్రిల్లో జరుపుకుంటారు, అంటే ఎప్పుడు వసంత కాలంలో జరుపుకుంటారు. అలాగే కొంగలి బిహు అనేది అయితే శరద్ ఋతువులో జరుపుకుంటారు, అంటే అక్టోబర్ నెలలో అయితే జరుపుకుంటారు. అలాగే భోగాలి బిహు అనే ఒక ఫెస్టివల్ అయితే జనవరి మరియు డిసెంబర్ నెలలో అంటే శీతాకాలంలో అయితే ఈ బిహు అనే ఒక పండగ అయితే ఒక పంట కోత పండగగా జరుపుకుంటారు. అంటే పంట బాగా రావాలని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పంట కోసం కోరుకుంటూ ఈ బిహు అనే ఒక ఫెస్టివల్ అయితే అస్సాం రాష్ట్రంలో జరుపుకుంటారు. అలాగే మరి త్రిపుర రాష్ట్రంలో జరుపుకునే ఒక ముఖ్యమైన ఫెస్టివల్ ఏంటండి కర్చీ పూజ. ఏంటండి కర్చీ పూజ అనేది అయితే ఎక్కడ జరుపుకుంటారు? త్రిపుర రాష్ట్రంలో ఒక ముఖ్యమైన పండగగా జరుపుకుంటారు. మరి మేఘాలయలో జరుపుకునే పండగ ఏంటండి నోంగ్క్రేమ్ అనే ఒక ఫెస్టివల్ అయితే మేఘాలయ రాష్ట్రంలో చాలా ఘనంగా జరుపుకుంటారు. మళ్ళీ అలాగే మరి మణిపురిలో జరుపుకునే ముఖ్యమైన పండగల్లో ఏంటండి చవాంగ్కుట్ అనే ఒక పండగ అయితే మణిపురిలో చాలా ప్రసిద్ధకరమైన ఒక ఫెస్టివల్. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, ద ఫెస్టివల్ ఆఫ్ బైసాఖి ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ రిలీజియస్? బైసాఖి పండగ ఏ మతానికి సంబంధించినది అని అడిగారు. ఓకే, మీకు ఇక్కడ
చూడండి మతానికి సంబంధించినది, అంటే ఏ మతం వాళ్ళు దీన్ని జరుపుకుంటారు అని అడుగుతున్నారు. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 జైన మతం, ఆప్షన్ 2 హిందూ మతం, ఆప్షన్ 3 సిక్కు మతం, ఆప్షన్ 4 బౌద్ధ మతం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటంటే సిక్కు మతం వాళ్ళైతే ఈ బైసాఖి పండుగనే జరుపుకుంటారు. మరి బైసాఖి పండుగ అనేది ఏ రాష్ట్రాల్లో జరుపుకుంటారని చెప్పుకున్నాం. హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, లడక్, సిక్కిం రాష్ట్రంలో అయితే జరుపుకుంటారు. టిబెటియన్లో ఒక నూతన సంవత్సరంగా జరుపుకుంటారని చెప్పుకున్నాం. అలాగే మరి జైన మతం జరుపుకునే ఒక ముఖ్యమైన ఫెస్టివల్ ఏంటండి అంటే పర్ష్యూన్. ఏంటండి పర్ష్యూన అనేది జైన మతం జరుపుకునే ఒక ముఖ్యమైన ఫెస్టివల్. హిందూ మతం జరుపుకునే ఫెస్టివల్స్ చాలా ఉన్నాయండి. ఉగాది, అలాగే మకర సంక్రాంతి, చాలా ఫెస్టివల్స్ అనేవి ఉన్నాయి. మరి సిక్కు మతం వాళ్ళు బౌద్ధ మతం వాళ్ళు జరుపుకునే ముఖ్యమైన ఫెస్టివల్ ఏంటండి అంటే బుద్ధ పౌర్ణమి. ఏంటండి బుద్ధ పూర్ణిమ. ఓకే, బుద్ధ పూర్ణిమ అనేది బౌద్ధ మతం వాళ్ళైతే జరుపుకునే ఒక ప్రసిద్ధమైన పండుగ. పర్ష్యూన్ పండుగ అనేది ఏ మతం వాళ్ళు జరుపుకుంటారు అని మీకు అడగవచ్చు. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, పులికలి ఈజ్ సెలబ్రేటెడ్ డ్యూరింగ్ విచ్ ఫెస్టివల్? పులికలి ఏ పండుగ సందర్భంగా నిర్వహించబడుతుంది అని అడిగారు. ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 క్రిస్మస్, ఆప్షన్ 2 దీపావళి, ఆప్షన్ 3 ఓనం, ఆప్షన్ 4 హోలీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటంటే ఓనం ఫెస్టివల్ సందర్భంగా అయితే ఈ పులికలి అనే ఒకటి జరుపుకుంటారు. అంటే ఈ పండుగ సందర్భంగా ఈ పులికలి అనేది జరుపుకునే ఒక సాంప్రదాయ కళ. ఈ పండుగలు, ఓనం పండుగలు చాలా రకాల సాంస్కృతిక కార్యక్రమాలన్నీ జరుపుకుంటారండి. ఓనం పండుగలో కథాకళి నృత్యం కూడా దీన్ని ప్రదర్శిస్తారు. ఓకే, ఎక్కడ ఓనం పండుగ అనేది, ఓనం పండుగ అనేది ఒక కొత్త సంవత్సరం పండుగగా, ఒక పంట కోత పండుగగా కూడా దీన్ని జరుపుకుంటారు. అంటే ఈ పండుగలో చాలా రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటారు. అందులో ఈ పులికలి అనే ఒక సాంప్రదాయ కళ కూడా జరుగుతుంది. ఓకే, మరి క్రిస్మస్ పండుగ అనేది ఇందులో చాలా ప్రత్యేకమైన కార్యక్రమాలు, అలాగే చాలా విధాలుగా ఈ క్రిస్మస్ పండుగ అనేది చర్చిల్లో ప్రార్థిస్తూ జరుపుకుంటారు. దీపావళి అనేది దీపాలు వెలిగిస్తూ చాలా లక్ష్మీ పూజలు కూడా జరుపుకుంటారు దీపావళి రోజు. మరి హోలీ పండుగలు, రంగులు జల్లుకుంటూ ఈ హోలీ పండుగలు కూడా హోలీ పండుగ అనేది జరుపుకుంటారు. ఓకే, అలాగే మరి ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ హైకోర్టుకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మన పిఆర్ అకాడమీలో అయితే అవైలబుల్గా ఉందండి. కేవలం 649 రూపీస్కే 6 months వ్యాలిడిటీతో మీకు అందించడం అనేది జరుగుతుంది. జీకే, ఇంగ్లీష్, అలాగే రీజనింగ్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే ఇందులో మీకు 80,000 ప్రాక్టీస్ బిట్స్ అందించడం జరుగుతుంది. అలాగే సబ్జెక్ట్స్ అన్నిటికీ సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అయితే మీకు అందించడం అనేది జరుగుతుంది. అలాగే ఓన్లీ జనరల్ ఇంగ్లీష్ కావాలనుకున్న వాళ్ళకి కూడా ఓన్లీ జనరల్ ఇంగ్లీష్ అయితే కేవలం 99 రూపీస్కి అందించడం అనేది జరుగుతుందండి. ఇందులో అయితే మెటీరియల్ అలాగే పీడిఎఫ్ అందించడం జరుగుతుంది. అలాగే 25,000 బిట్స్, అలాగే ఇంగ్లీష్ మోడల్ పేపర్స్ కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ కోర్సెస్ అనేవి మీకు కావాలంటే వెంటనే పిఆర్ అకాడమీ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అన్నీ కూడా విజిట్ చేయండి. విజిట్ చేసి డెమో క్లాసెస్ కూడా పెట్టాం. డెమో క్లాసెస్ చూడండి, చూసి నచ్చితేనే కోర్స్ అనేది పర్చేస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.